ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఉన్నాం. భారత సంవిధాన సందర్భంగా వేములవాడ పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2 సంవత్సరాలుగా సుమారు 2 సంవత్సరాలుగా జింక శ్రీధర్ అనే యువకుడు అయితే భారత రాజ్యాంగాలు ఇంటింటికి చేర్చాలి, గడప గడపకు చేర్చాలి, ముఖ్యంగా విద్యార్థులకు యువతకు భారత రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉంటే ఎలాంటి సమాజ మార్పు సమాజ శ్రేయస్సు కోసం ముందుకు సాగాలనే అంశాలపై కూడా అనేక విధాలుగా అవగాహన కల్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా న్యూస్ 18తో పాటు లోకల్ 18 ప్రత్యేకంగా జింక శ్రీధర్తో మాట్లాడే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం మనతోని జింక శ్రీధర్ ఉన్నాడు. అసలు చెప్పండి బ్రదర్, అసలు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు? ఈ శ్రీకారం చుట్టడానికి గల ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు? ఎన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు? గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అంటే గడప గడపకు రాజ్యాంగం చేర్చాలనే లక్ష్యంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. నేటి సమాజానికి భారత రాజ్యాంగంపై అవగాహన లోపం వలనే దేశం ఇంకా అభివృద్ధి చెందలేకపోతుందనే లక్ష్యంతో, ఈ దేశాన్ని అభివృద్ధి చెందించాలనే లక్ష్యంతో భారత రాజ్యాంగ పుస్తకాలను ప్రతి గడపకు చేర్చాలని, ప్రథమంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకంలో భారత రాజ్యాంగాన్ని చేర్చి రాజ్యాంగంపై అవగాహన పెంచాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ పాఠశాలలలో రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమం తీసుకొని ఎన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు ఎన్ని రాజ్యాంగ సారాంశంతో కూడిన పుస్తకాలను మీరు వితరణ చేశారు? సుమారుగా గత 2 సంవత్సరాల క్రితం నుంచి ఇటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా ఆర్గనైజేషన్ తరపున దాదాపుగా ఒక 650 పుస్తకాలను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంటే 2015 అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా 2015 నవంబర్ 26వ తారీఖున కేంద్ర ప్రభుత్వం జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గత 2 సంవత్సరాల నుంచి రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి గడపకు రాజ్యాంగం చేర్చాలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ప్రజలతో పాటు యువకులు కూడా స్వచ్ఛందంగా మీతోని భాగస్వాములు అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కార్యక్రమానికి మీరు మొదటగా ప్రారంభించినప్పుడు మీ వృత్తి ఏంటి? అసలు మీరు ఎలా దీన్ని విజయవంతం చేసేందుకు కష్టపడ్డారు? మీ వృత్తి ఏంటి? అసలు రీత్యా ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ను, మరియు నేను ఇక్కడ అంటే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను. ఫోటోగ్రఫీగా నేను సంపాదించుకున్న ఎంతో కొంత ఆర్థిక లాభంలో సమాజ శ్రేయస్సు కోసం రాజ్యాంగ పుస్తకాల ద్వారా సమాజ సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. మేము 2022 అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నువ్వు నేను భారత రాజ్యాంగం అనే పుస్తకాలను మొదటిగా పంపిణీ చేయడం జరిగింది. తద్వారా ప్రతి సంవత్సరం రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేస్తూ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కానీ, మరియు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కానీ, మరియు ఇతర గణతంత్ర దినోత్సవం సందర్భంగా కానీ రాజ్యాంగ పుస్తకాలను మాకు సాధ్యమైనంత మేరకు పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే మీ ఫోటోషూట్ మీరు మీ వృత్తి పనుల నేపథ్యంలో ఎంతమందికి ఉపాధిని కల్పిస్తూ ఉన్నారు? దాంతోపాటు ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఈ రాజ్యాంగ పుస్తకాల వితరణ కార్యక్రమం చేసి ఎన్ని పుస్తకాలు పంపిణీ చేసి? నేను ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్గా ఒక 4-5గురికి ఉపాధి కల్పిస్తున్నా. అది కూడా నేను భారత రాజ్యాంగం నాకు చదువుకునే హక్కునిచ్చింది ప్రథమంగా. ఆ హక్కు ద్వారా నేను ఇంత జ్ఞానాన్ని పొంది తద్వారా సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఈరోజు ఒక 4-5గురికి ఉపాధి కల్పిస్తూ నేను సమాజానికి సేవ చేయాలి. అంటే భారత రాజ్యాంగం నాకు ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు, విధులు కూడా ఇచ్చింది కనుక విధులను నిర్వర్తించాలనే ఒక భావనతో, అంటే నేను ఒక దేశ పౌరునిగా నేను దేశంలో ఉన్న ప్రాథమిక విధులను నిర్వర్తించాలనే స్పృహతో రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు వేదికగా చేసుకోవడానికి ఇప్పుడు ఉన్న నేటి తరం యువతకు రాజ్యాంగంపై అవగాహన లేదు. విద్యార్థి దశ నుంచే రాజ్యాంగంపై అవగాహన పెంచడం కోసం ఈగుల పాఠశాల వేములవాడలో 200 రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థి దశ నుంచే రాజ్యాంగంపై అవగాహన పెంచాలనే లక్ష్యంగా వీరికి విద్యార్థులకు రాజ్యాంగ పుస్తకాలు పంపిణీ చేసి రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం కోసం మేము ఇచ్చిన రాజ్యాంగ పుస్తకాలను తప్పకుండా చదవాలని ఈరోజు ఒక 200 పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. గతంలో 450 పుస్తకాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. సో ఇటు కార్యక్రమానికి సహకరించిన నా బహుజన సేన నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అయితే నిర్విఘ్నంగా నిర్విరామంగా అయితే విజయవంతంగానైతే యువకుడు జింక శ్రీధర్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అయితే
యువతకు అందిస్తూ దాని ప్రాముఖ్యత, దాని ద్వారా భారతదేశంతో పాటు స్వావలంబన అంటే మన స్వావలంబనకు ఎంత ఉపయోగపడుతుంది దాని అంశాలను కూడా కూలంకుషంగా వివరిస్తూ ప్రతి ఒక్కరికి వివరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వేములవాడ పట్టణంలో అయితే విద్యార్థులకు 200 వరకు భారత రాజ్యాంగ పుస్తకాలను అయితే అందించానని కూడా న్యూస్ 18 లోకల్ 18 ప్రత్యేకంగా తెలిపారు.